యశ్వంత్ గారు. సార్, ఫేక్ లిక్కర్ కి సంబంధించిన వ్యవహారం మరొకసారి తెరపైకి వచ్చింది. ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, అలానే గోవిందప్ప బాలాజీ గారికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మద్యం సంబంధించినటువంటి వ్యవహారాల్లో కేసు నడుస్తుంది. ఈ కేసులో ఈరోజు సుప్రీంకోర్టులో ధనంజయ రెడ్డి గారికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా గోవిందప్ప గారికి, వీళ్ళ ముగ్గురికి బెయిల్ ఇవ్వడం కాదు, హైకోర్టు ఇచ్చినటువంటి ఒక రకమైన స్టేని రిలీఫ్ ఇచ్చింది. అంటే ఏసీబీ కోర్టు వీళ్ళ ముగ్గురికి గతంలో బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ని స్టాప్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అంటే సిట్ సవాల్ చేసింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ని సవాల్ చేస్తూ సిట్ వేస్తే ఆ సిట్ని విచారించి వాళ్ళని ఈరోజు సాయంత్రం లొంగిపోమన్నారు. ఈరోజు సాయంత్రం లోపల లొంగిపోమని చెప్పి, అంటే బెయిల్ ఒక రకంగా ఏసీబీ ఇచ్చిన రిలీఫ్ని ఆఫ్ చేశారు. దీన్ని వాళ్ళు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు, మా రిలీఫ్ కొనసాగాలని. ఆ రిలీఫ్ని సుప్రీంకోర్టు కొనసాగిస్తూ షరతులు పెట్టుకోండి అని చెప్పినట్టుగా మనకు ఇప్పుడు వార్తలు వస్తుంది. ఇంకా పూర్తి పాఠం చదవాల్సి ఉంది. అయితే నేను బహుశా మన ఇంటర్వ్యూని ఎక్కడో చెప్పాను, వాళ్ళపైన కేసు ఏసీబీ ఇచ్చిన బెయిల్ రిలీఫ్ని హైకోర్టు స్టే ఇచ్చేసింది. దీని పర్యవసరం ఎలా ఉంటున్నప్పుడు సుప్రీంకోర్టులో ఖచ్చితంగా వాళ్ళకి రిలీఫ్ వచ్చే అవకాశం ఉందని చెప్పాం. దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ కేసు ఫేకా ఫ్యాక్టా అనే దాన్ని బట్టి బెయిల్స్ ఉండవు. చాలా మంది దృష్టిలో బెయిల్ ఎలా ఉంటుందంటే, బెయిల్ వస్తే మేము తప్పు చేయనట్టు, బెయిల్ రాకపోతే కోర్టు కూడా నమ్మింది మీరు తప్పు చేసినట్టుగా అని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. ఇది శుద్ధ తప్పు. బెయిల్కి కేసుకు సంబంధం ఉంటుంది, కానీ బెయిల్ మొత్తం కేసు నిర్ణయించదు. ఎందుకంటే భారత శిక్షా స్మృతి ఏం చెప్తుందంటే, 100 మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి కూడా శిక్షకు గురి కాకూడదు. అంటే నిర్దోషి ఎటువంటి పరిస్థితుల్లో శిక్షకు గురి కాకూడదు. అందువల్ల కఠినంగా ఉంటాయి నిబంధనలు. ఆ కాంటెస్ట్ లో చూసినప్పుడు సిట్ అనే సంస్థ, ఒక వ్యవస్థ, ఒక విచారణ సంస్థ సో అండ్ సో పర్సన్ల మీద అలిగేషన్ చేస్తా ఉంది. వీళ్ళు ప్రజాధనాన్ని లూట్ చేశారనో, నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేశారనో, అవినీతి పాల్పడని చేయొచ్చు, అది అలిగేషన్స్. బట్ ఆ అవతల వైపు ఆర్గ్యుమెంటు, ఈ అలిగేషన్కి ఆధారాలు ఏం చూపాలి, వాళ్ళు దాన్ని కౌంటర్ చేయాలి, కోర్టు నిర్ణయించాలి. కోర్టు నిర్ణయించే ముందే విచారణ పేరుతో నెలల తరబడి జైల్లో వేసేసినారు అనుకోండి. ఇప్పుడు జగన్ గారిని 16 నెలలు పెట్టేస్తే రేపు ఆ కేసు కొట్టేస్తే అన్ని రోజులు వారి జీవితాన్ని నష్టపరిచినట్టే కదా వ్యవస్థ. కాబట్టి తేలేంత వరకు శిక్ష పడాల్సిన అవసరం లేదు, కోర్టు శిక్షించాలి, విచారణ సమస్యలు కాదు. కాబట్టి విచారణ సమస్యలు తన విచారణకు ఆటంకం కలిగిస్తే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఉన్నారనుకుంటే కొంతకాలం పాటు లోపల పెడతారు. అది సుప్రీంకోర్టులో వాళ్ళకి రిలీఫ్ రావచ్చని నాలాంటి వాళ్ళు ఎందుకు చెప్పామంటే, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. అదేంటంటే, 7 సంవత్సరాలు లోబడి సెక్షన్ల కింద కానీ అరెస్ట్ అయితే, శిక్ష పడే సెక్షన్ అరెస్ట్ అయితే 60 రోజుల్లో బెయిల్ ఇచ్చేవాళ్ళు విచారణ అంతా పూర్తి చేసి. 7 నుంచి ఆ పైన శిక్ష పడే కేసులు ఉంటే 90 రోజుల్లో బెయిల్ ఇచ్చేవాళ్ళు. ధనంజయ రెడ్డి గారు కావచ్చు, గోవిందప్ప, అందరికీ 90 రోజులు దాటిపోయింది. సో ఈ కాంటెస్ట్ లో సుప్రీంకోర్టుకి వెళ్తే ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు రిలీఫ్ వస్తుంది. అదే సిట్ ఏమంటుంది, వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్, చాలా పెద్ద వ్యక్తులు, ఒక ఆయన మాజీ ముఖ్యమంత్రికి సెక్రటరీ, ఇంకో ఆయన మాజీ ముఖ్యమంత్రికి ఓఎస్డి, బిగ్ ఇండస్ట్రియలిస్టు, వీళ్ళు ఏమైనా చేస్తారంటే ఎంతకాలం ఏమైనా చేస్తారు? నువ్వు జీవితకాలం ఆ పేరుతో సంవత్సరాలు పెట్టుకు లోపల పెడతావా? నువ్వు 60 రోజులు 90 రోజులు విచారించి ఆధారాలు చూపించి కోర్టు ద్వారా శిక్షించు, ఇది సుప్రీంకోర్టు చెప్తుంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపిస్తున్న మాట ఏంటంటే, కేసు ఏమవుతుందో నాకు తెలియదు కానీ ఇంకా బెయిల్స్ కాలం స్టార్ట్ అయింది. ఇంతకుముందు అరెస్టుల కాలం, ఇంకా బెయిల్స్ కాలం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అందరూ 90 రోజులు దాటేసినారు. కాబట్టి ఈ సుప్రీంకోర్టుకి వెళ్తే ఖచ్చితంగా ఇంకా బెయిల్స్ కాలం ఉంటుంది. అయితే ఇది ఫేకా ఫ్యాక్టా అనేది ఇంకా చాలా టైం పడుతుంది. ఈ ప్రభుత్వం ఎంత త్వరగా సిటీ ఎంత త్వరగా సీట్ వేస్తుంది, ఎంత త్వరగా ఆర్గ్యుమెంట్ వేస్తుంది తేలేంతవరకు తెలియదు. కాబట్టి మద్యం కేసులు ఇంకేమైనా కొత్త అరెస్టులు ఉంటే నేను చెప్పలేను కానీ, ఇప్పుడు జరిగిన అరెస్టులు మాత్రం ఇంకా బెయిల్స్ స్టార్ట్ అవుతాయి, అందరికీ బెయిల్స్ వస్తాయి. కాబట్టి ఇది ఒక సాధారణమైనటువంటి న్యాయ ప్రక్రియ తప్ప ఫ్యాక్ట్ ఫేక్ దాంతో సంబంధం లేదు.